వడ్డించేవాడు మనవాడైతే బంతిలో చివర కూర్చున్న విస్తరలో అన్నీ చేరతాయట. అట్లాగే ఉంది ఇప్పుడు తంతు. ఇవాళ ఫ్లై యాష్ వేల రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు కదా. అంటే ఈ బొగ్గు ఆధారిత కరెంట్ తయారు చేసే నార్ల తాతారో థర్మల్ పవర్ స్టేషన్ విజయవాడ VTPS, ఇప్పుడు NTPS అంటారు. అట్లాగే రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్, ఈ 2 చోట్ల కూడా బూడిద తీసుకుపోతున్నారు కదా లారీలు. కానీ ఆ లారీలలోకి తీసుకువెళ్ళేటటువంటి కాంట్రాక్ట్ ఎవడూ కొనట్లేదు అన్న పేరుతో ఆయా సదరు కరెంటు సంస్థలు డబ్బులు ఇచ్చి లోడ్ చేయడం కోసం అని చెప్పి డబ్బులు ఇస్తున్నాయి. లోడ్ చేసుకుంటున్నాడంటే వాడు కొంటున్నాడని కదా. మరి వాడు లోడ్ చేసుకుని వాడు అమ్ముకుంటుంటేనే కదా వాడు లోడ్ చేసుకునేది. మరి కానీ ఎవడూ తీసుకెళ్ళట్లేదని అక్కడ కాంట్రాక్టు ఇది అధికార పక్షం వాళ్ళు తినేస్తారు. జేసీ దివాకర్ రెడ్డి వర్సెస్ ఆదినారాయణ రెడ్డి ఉదంతంలో అదే కదా బయటపడింది. దాన్ని ఏమైనా పరిష్కరించారా? నథింగ్. జనం సొమ్ము అప్పనంగా వెళ్ళిపోతుంది. సేమ్ టైప్ ఇప్పుడు పోలవరం దగ్గర బనకచెర్ల కట్టాలంటే పోలవరం దగ్గర కాలువలకు సంబంధించి ఆ తవ్విన మట్టి అట్లుంది, ఆ మట్టి పెద్ద ఎత్తునుంది. ఇప్పుడు మళ్ళీ తవ్వితే ఆ తవ్వింది ఇక్కడ పోయడానికి ప్రాబ్లం, పోస్తే మళ్ళీ కిందకి జారిపోతుంది, లేదంటే ఎవరన్నా కొన్ని తీసుకుపోతారు. కాబట్టి ఇప్పుడున్న మట్టిని ముందు తీసుకెళ్ళిపోవాలి. అలా తీసుకెళ్ళడానికి ప్రజలు ఆసక్తి చూపెట్టట్లేదట. ఇది ఎక్కడన్నా వింటామా? అసలు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రతి చోట మట్టి లేక చేస్తున్నారు. దిక్కుమాలినటువంటి వెరైటీలతో కూడా చేస్తున్నారు. అంటే ఇళ్ళు కూల్చినయ్యో లేకపోతే పాడైనయ్యో తీసుకెళ్ళి ఆ మట్టి కూడా పోస్తున్నారు. అట్లాంటిది చక్కటి సారవంతమైన మట్టి వస్తే మాకు అక్కర్లేదులే, మేము ఆడబోయిండి అని చెప్తారా? రైతులకి ఎంతమందికి కావాలి మట్టి? లెవలింగ్ చేసుకోవడానికి మట్టి లేక అల్లాడుతున్న రోజుల్లో మట్టి అవసరం లేదని చెప్పి జనం తీసుకెళ్ళట్లేదు అని ఓ వార్త రాసుకొచ్చారు. మట్టి ఖాళీ చేసే మార్గం ఏది? పోలవరం కుడికాలం ఇరుపక్కల గట్లపైన పేరుకుపోయిన గుట్టలు అవి తొలగిస్తేనే బనకచెర్ల అనుసంధాన కాలువ మట్టికి చోటు అంటూ చివరికి మళ్ళీ ఎవడో తినడానికి తగ్గట్టుగా వార్త రాసుకొచ్చారనమాట.